చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూస్‌లో అంటే జగన్ నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఇచ్చారని సాక్షి రాసుకొచ్చింది. గుడ్. తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టుల ఫార్ములా ఫాలో అవుతుంది. పార్టీకి స్థిరమైన ఆస్తులు, ప్రభుత్వ భూములు, ఆ భూములలో బిల్డింగులు కట్టేయడం, అది అంతకైతే కనుక అక్కడ ఏ కాంట్రాక్టర్కో అప్పచెప్పి వాళ్ళ కాంట్రాక్ట్ ఇప్పించినందుకు గాను వాళ్ళకి కాస్త ఎక్కువ ఇచ్చి వాళ్ళ చేత ఆ బిల్డింగ్ కట్టించేసుకుంటుంది. ఆ విధంగా పర్మనెంట్ బిల్డింగులు ఇదివరకు కమ్యూనిస్టులకి, తర్వాత తెలుగుదేశానికి కొంచెం లగ్జూరియస్ బిల్డింగ్స్ ఉంటాయి, కమ్యూనిస్టులు కొంచెం నార్మల్గా ఉంటాయి అన్నమాట. అలాంటి ఒక ఫార్ములా పాటించి జగన్ 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చివరి ఏడాదిలోనో ఏమో బిగిన్ చేశాడు, ఏడాదిన్నర ముందు పార్టీ కార్యాలయాలకి భూములు ఇచ్చుకోడు. మొన్న బాబు ప్రభుత్వం వచ్చాక ఎన్ని కూలగొట్టింది కదా, చాలా చోట్ల కన్స్ట్రక్షన్స్ ఆపేయించింది కదా. పర్మిషన్స్ అప్పుడు తీసుకుని కట్టిన వాటికి కూడా పర్మిషన్ తీసుకోలే, వీళ్ళు మనమే కదా గవర్నమెంట్ అన్నటువంటి అట్లాంటి వాటి మీద పగలగొట్టడానికి కూడా ప్రయత్నించింది కదా. అధికారంలో ఉన్నాం అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనటం అన్నటువంటిది బాబుగారు చేస్తారు వాళ్ళ పార్టీ కార్యాలయాల విషయంలో. జగన్ అక్కడ మిస్ అయ్యాడు. పవన్ కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి. పార్టీ కార్యాలయాలు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశానికైనా వీళ్ళకి కూడా తీసుకోవాలి, జనసేన బీజేపీ కూడా తీసుకోవాలి.